గైస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సూర్య, మీరు చూస్తున్నారు మన తెలుగు పిల్లగాడు ఛానల్. గైస్ ఈ వీడియోలో కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే మనం విజిట్ చేయడం జరిగింది. సో ఆ టెంపుల్కి వెళ్ళాల్సిన రూట్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎట్లా లోపలికి వెళ్ళాలి, ప్రాసెస్ అయితే నేనైతే మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కేరళలోని తిరువనంతపురం ఏరియాలో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ టెంపుల్ గురించి నేను మీకు ఇప్పుడు అయితే వ్లాగ్ చేస్తున్నా కాబట్టి మీరు చూడొచ్చు నేరుగా ఎట్లా అయితే మనం టెంపుల్కి రీచ్ అవుతామో. అండ్ ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ అయితే ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. అండ్ ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్ మనమైతే ఇప్పుడు అలపూజలో ఉన్నాం. లాస్ట్ వీడియోలో మనం అలపూజ దగ్గర అయితే ఆపేసినాం కదా. సో అలపూజ నుంచి అయితే మనం ఇప్పుడు తిరువనంతపురంకి అయితే వెళ్తున్నాం ట్రైన్లో. సో ఇక్కడ నుంచి మనకు జర్నీ వచ్చేసి 4 hours అయితే పడుతుంది గైస్. అండ్ ట్రైన్ నైట్ ఇక్కడే స్టే చేసినాం. రైల్వే స్టేషన్ బయట అయితే మనం టెంట్ వేసుకొని బయట స్టే చేయడం జరిగింది. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ స్టేషన్లోనే అంతా అక్కడ ఉన్న స్టేషన్లో ఫ్రెష్ అప్ అయ్యేసి తిరిగి మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట తిరువనంతపురంకి. సో ఇది వచ్చేసి రీచ్ అయిపోయినాం తిరువనంతపురం జంక్షన్కి అయితే. బయట నుంచి అయితే వ్యూ ఇట్లా ఉంటుంది రైల్వే స్టేషన్ తిరువనంతపురంది. సో గైస్ మనమైతే మొత్తానికైతే రీచ్ అయిపోయినాం తిరువనంతపురం రైల్వే స్టేషన్కి. అండ్ అలాగే దీనికి ఎదురుగానైతే బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ కనిపించేది తిరువనంతపురం బస్ స్టాపు. సో చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ టైం అయితే బాగా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది కాబట్టి ఆకలేస్తుంది. టిఫిన్ చేయడానికి వెళ్దాం అనేసి పక్కనే ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఇక్కడ 40 రూపీస్ అయితే టిఫిన్ ప్లేట్కి వీళ్ళు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే ఒక పూరీను తర్వాత వడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వెయిట్ చేస్తున్నాం టిఫిన్ కోసం. సో టిఫిన్ ఫస్ట్ కేరళలో మేము సెకండ్ డే ఇది. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఇప్పుడు, టిఫిన్ ఎలా ఉందో. అండ్ గైస్ చాలా టైర్డ్ అయితే అయిపోయినాం నిన్న. మనకైతే మొత్తానికి టిఫిన్ వచ్చేసింది. పూరి చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది, బాగా పొంగింది. అండ్ అలాగే వడ. సో మనకైతే తినేద్దాం, ఫస్ట్ తినేసి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి టిఫిన్ కేరళలో ఇట్లా ఉంటుంది. అండ్ కర్రీ అయితే గట్టిగా వేసిర్రు, ఆల్మోస్ట్ మనలాగే ఉంది. మొత్తానికైతే అక్కడ టిఫిన్ తిన్న తర్వాత మేము 1 kilometer వాక్ చేసిన తర్వాత వైట్ ఫోర్ట్ అనే ఒక ఏరియా ఉంటుంది. సో తెలుగులో చెప్పాలంటే తిల్లకోట. ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్ అనమాట అది. ఆ తిరువనంతపురంలో మనం మెయిన్గా చూడాల్సిన విషయం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో అక్కడ మనకి ఎదురుగా ఈ ఫోర్ట్లో ఆ ఎంట్రెన్స్ నుంచి కనిపిస్తుంది కదా టెంపుల్, అదే మనకు వచ్చేసి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో చాలా అంటే చాలా ఎక్కువ సంపద కలిగినటువంటి దేశం ప్రపంచంలోనే అని చెప్తారు ఈ టెంపుల్. అండ్ రీసెంట్గా వార్తల్లో నిలిచింది. అండ్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఇది ఒక సస్పెన్సివ్గా ఉందన్నమాట. దీనికి సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు ఎంత డబ్బులు ఉందన్నది. సో మనమైతే ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి మీరు ఆ ఫోర్ట్లో నుంచి అక్కడ టిఫిన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి టిఫిన్ చేసిన తర్వాత 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. వైట్ ఫోర్ట్ అంటే మీకు ఎవరైనా దారి చెప్తారు బస్ స్టాప్ నుంచి. సో అక్కడ నుంచి మీరు ఆ రోడ్ క్రాస్ చేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చిన తర్వాత నీకైతే జోయలుక్కాస్ అని ఇక్కడ పెద్దగా అయితే ఒక బ్రాంచ్ కనిపిస్తుంది వాళ్ళది, గోల్డ్ వాళ్ళది. అండ్ అట్లానే కేరళ స్టేట్ బ్యాంక్ రైట్ సైడ్ ఇందాక మీరు ఏదైతే రెడ్ కలర్లో బిల్డింగ్ చూసారు కదా పెద్దది, అదైతే కేరళ స్టేట్ బ్యాంకు. సో ఆ బిల్డింగ్కి కరెక్ట్గా అపోజిట్గా మీకు ఇక్కడ ఒక సర్కిల్ ఉందా, ఆ సర్కిల్కి ఎదురుగానే టెంపుల్ అనమాట ఎంట్రెన్స్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా జోయలుక్కాస్. అండ్ ఇక్కడైతే మనకు ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం, మరి మొబైల్ అలౌ చేస్తారో లేదైతే తెలియదు యాక్చువల్గా వెళ్ళే వరకు. ఇది సర్కిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, సో రెడ్ కలర్లో ఇది వచ్చేసి కేరళ స్టేట్ బ్యాంక్. అండ్ అటు ఒక రూట్ ఉంది, ఇటు ఒక రూటు. ఇక్కడైతే 4 రూట్లు అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా పెద్దగా బోర్డు మీద బ్యాంక్ అని, కేరళ బ్యాంక్ అని. అండ్ నేరుగా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. అండ్ ఇదే ఎంట్రీ. చాలా బందోబస్తు అయితే బాగానే ఉంది, సిఐఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కూడా. ఎందుకంటే ఇది చాలా
డిఫరెంట్ టెంపుల్ కదా, అండ్ మనీ గురించి సస్పెన్సివ్గా ఉంది కాబట్టి సెక్యూరిటీ అవసరం. అండ్ పక్కనే ఒక చిన్న చెరువులాగా ఉంది గైస్. దీనికి సంబంధించిన ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఇందులో ఒక ముసలి ఉంటుందంట గైస్. అండ్ దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్లో పనిచేసేటువంటి పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిరోజు కూడా ముసలికి ప్రసాదాన్ని అయితే అందజేస్తారని చెప్పారు. సో ఆ ప్రసాదాన్ని అయితే అది తిని వెళ్ళిపోతుందని అయితే ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ వచ్చేసినాం గైస్, ఆల్మోస్ట్ మనమైతే టెంపుల్ ముందరనే ఉన్నాం, మన ఎదురుగానే ఉన్నదే టెంపుల్. అండ్ ఇక్కడ ఇంకా చాలా విజిటింగ్ ప్లేస్లు అయితే ఉన్నాయి. మనమైతే నేరుగా టెంపుల్కి అయితే వచ్చేసినాం మార్నింగ్. అండ్ ఈ టెంపుల్ దగ్గర మనకి 2 రకాల ప్రసాదం అయితే మనకి ఇస్తారు. అది కేరళ రైస్తో చేసి ఉంటారనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది నిజంగా. కేరళ రైస్ అంటేనే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతో చేసినటువంటి స్వీట్ కూడా ఒకటేమో మామూలుగా చప్పగా ఉంటుంది, కారంతో చేసి ఉంటారు, బట్ అది చప్పగానే ఉంటుంది. అండ్ ఇంకొకటేమో తీయగా ఉంటుంది గైస్, మనం బెల్లమన్నం చేసినట్టే ఉంటుంది, బట్ బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, స్టేట్ బ్యాంక్ కేరళ అదే. అండ్ ఈ పక్కనే ఇదైతే కొలను గైస్, చాలా పెద్దగా ఉంది. దీని చుట్టూ మొత్తం కూడా వీళ్ళైతే గేట్ అయితే ఇట్లా క్లోజ్ అయితే చేశారు కడ్డీలతోని. నీళ్ళు కూడా ఎప్పటికీ ఉంటాయనైతే చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. టెంపుల్ ఊరికి మధ్యలో ఉంది, సెంటర్లో ఉంది. నేనైతే అనుకున్న టెంపుల్ ఎక్కడో దూరంగా ఉంటుందని, బట్ ఇదైతే సెంటర్లో ఉంది. ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఇది ఒక మ్యూజియం అంట యాక్చువల్లీ. ఇక్కడ తిరువనంతపురంకి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే పరిపాలించినారో బలరామ వర్మ అనే ఒక ఆయన, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ట్ గ్యాలరీస్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ గుడిసెలాగా కనిపిస్తున్న పెద్దది మొత్తం దానికి సంబంధించిందే. దీనికి ఎంట్రీ ఒక సైడ్ ఉంది, బట్ ఇక్కడ సైడ్ నుంచి అయితే అలౌ చేయరంట, అటు సైడ్ నుంచి అలౌ చేస్తారు, బ్యాక్ సైడ్ నుంచి. సో మనం ముందైతే టెంపుల్ని విజిట్ చేసి టెంపుల్లో ఉన్నటువంటి అన్నీ చూసేసిన తర్వాత మిగతా ప్లేస్లకు అయితే వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. సో గైస్, ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ టెంపుల్లోకి హిందువులు మాత్రమే అలో ఉంటుందంట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా పంచకట్టుతో వెళ్ళాలి. అండ్ అలాగే మన ఒంటి మీద అయితే షర్ట్ అయితే ఉండకూడదు, అండ్ ఎలాంటి బనియన్ కూడా అయితే అలో చేయరు వీళ్ళు. కాలి చొక్క లేకుండా మనం పంచతోనే వెళ్ళవలసి ఉంటుంది. అండ్ లేడీస్ అయితే చీర కట్టుకోవాలి, పెళ్ళి కాని అమ్మాయి వాళ్ళైతే పట్టులంగా ధరిస్తే కూడా సరిపోతుందంట. సో మేమైతే అనుకోలేదు, అంటే పంచ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ పంచ అవైలబుల్గా ఉంటుందని అడిగితే వాళ్ళు చెప్పారు అక్కడ ముందరనే పంచలు ఉంటాయి. ఆ టెంపుల్ మెట్స్ ఉన్నాయి కదా, టెంపుల్లో మెట్లు ఉన్నాయి కదా, సో ఆ మెట్ల దగ్గర లెఫ్ట్ సైడ్కి ఉన్న షాపులన్నీ పంచలు అమ్ముతారని అయితే వీళ్ళు చెప్పారు మేము అడిగితే. చూస్తున్నారు కదా, షర్ట్ లేకుండా తిరుగుతూ ఉన్నారు అందరూ. ఇక్కడ చెప్పులు పెట్టవచ్చు, ఇక్కడ బయట పెట్టే వాళ్ళు అయితే ఫ్రీగానే, ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మేము ఇక్కడ చెప్పులు వదిలేసాం ఇక్కడే. అండ్ కాకపోతే బ్యాగ్ పెట్టాలి కదా కౌంటర్ దగ్గర, సో కౌంటర్ ఎక్కడ ఉందో కనుక్కుందాం వెళ్ళి. బ్యాగ్ కౌంటర్ వచ్చేసి ఇక్కడే రైట్ సైడ్ పక్కనే ఉంది. బట్ మనమైతే అక్కడ పంచ దగ్గరికి వెళ్ళొద్దాం. ఆ టెంపుల్ దగ్గరికి ఎట్లా సిచ్యువేషన్ ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది అన్నీ కనుక్కుంటే, ఈ గుడి అయితే 12 గంటలకు అయితే క్లోజ్ అవుతుందంట గైస్. అండ్ మళ్ళీ తిరిగి ఇది ఈవినింగ్ 5 o'clock అయితే ఓపెన్ అవుతుంది. సో 12 గంటల కంటే ఇప్పుడు టైం 11:45 అయింది. సో 15 minutes అయితే టైం ఉంది, టైం కూడా ఎక్కువగా అయితే లేదు. చూస్తున్నారు కదా, లేడీస్ అయితే నిండుగా ఉన్నటువంటి వస్త్రాలు అయితే వేసుకొని వచ్చారు. అక్కడ కౌంటర్ అనుకుంటా, డ్రెస్సులు అక్కడ తీసేసారు అందరూ. సో గైస్, ఇక్కడైతే పంచలు అమ్ముతున్నారు వీళ్ళు. ఇంకా ఇక్కడ ఒక పంచ తీసుకోవాల్సిందే తప్పదు, ఎందుకంటే లోపలికి అలౌ అయితే చేయరు. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే లోపలికైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే అలౌ లేదని చెప్పారు. మేము మొత్తానికైతే పంచ అయితే కొన్నాం, 50 రూపాయలు పంచ. సో ఇంకా పంచ తీసేసుకున్నాం. ఇక్కడ తీసుకొని ఎక్కడ చేంజ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఆ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి బ్యాగ్ అయితే పెట్టండి, తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందని చెప్పారు. సో మేము షార్ట్స్ మీద వచ్చినాం కాబట్టి ఆ షార్ట్స్ మీద అయితే పంచ కట్టుకోవచ్చు అని చెప్పారు. సో నో ప్రాబ్లం, దానికైతే ఏం అబ్జెక్షన్ లేదు. కాకపోతే పైన మాత్రం చొక్కా ఉండొద్దని అయితే చెప్పారు. క్వాలిటీ ఏం చూడలేము కదా 50 రూపీస్కి మనం. సో ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళాలంటే మస్ట్ అండ్ మనకి టైం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకొని అయితే వెళ్ళాలి తొందరగా. సో పంచ తీసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి ఆ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి లగేజ్ అయితే పెట్టాలి. ముందర చాలా ప్లేస్ అయితే ఖాళీగా ఉంది, అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ దాకా.
షాప్లు ఒక సైడ్ ఉన్నాయి, బట్ ఖాళీ ప్లేస్ చాలా అంటే చాలా ఉంది. అండ్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి ఇక్కడ దాకా స్ట్రైట్గా కనిపిస్తుంది టెంపుల్, ఎక్కడ ఏమి కూడా మధ్యలో ఉండదు. అండ్ సో మనమైతే వెళ్ళిపోదాం అక్కడికి గైస్. కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసి మొత్తానికైతే చొక్కా తీసేసి అన్నీ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్లో దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే మీకు వీడియో చూపించలేను, లోపలికైతే మొబైల్ గ్యాడ్జెట్స్ అలో లేవు కాబట్టి నేనైతే టెంపుల్ని విజిట్ చేసి వచ్చాను. లోపల చాలా పెద్ద పెద్ద ఏనుగులు అయితే ఉన్నాయి దేవుడికి సంబంధించింది. అండ్ అలాగే వీళ్ళు భోజనం కూడా పెడతారు లోపల. అండ్ టెంపుల్ లోపల ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి స్పెషల్ ఏంటంటే మధ్యలో నుంచి చూస్తే ఆయన బొడ్డు మాత్రమే కనిపిస్తుంది, ఇంకొక గదిలోంచి చూస్తే తల కనిపిస్తుంది, అండ్ ఇంకో గదిలోంచి చూస్తే ఆయన కాళ్ళు కనిపిస్తాయి. చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది, కానీ చాలా బాగుంది. ఎప్పుడైతే చూడలేదు ఇలాంటి టెంపుల్. ఎందుకంటే మనం నేరుగా దేవుడిని మొత్తం చూస్తాం ఎక్కడికన్నా వెళ్తే, ఇక్కడ అలా ఉండదు. 3 ద్వారాల నుంచి చూస్తే బాడీ మొత్తం మనకు హాఫ్గా కనిపిస్తుంది గైస్. అండ్ విజిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎదురుగా ఉంది కదా, అదొక ప్యాలెస్ మ్యూజియం అనమాట. సో ఆ ప్యాలెస్ మ్యూజియంకి అటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే వాళ్ళు వెళ్ళమన్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని మనమైతే టెంపుల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి మెల్లగా ఏవేవైతే ఈ తిరువనంతపురంలో ఉన్నటువంటి ప్లేసెస్ ఇంకా ఉన్నాయో బయటికి వెళ్ళి కనుక్కొని వాటిని అయితే మనం విజిటింగ్ అయితే చేద్దాం గైస్. సో వీడియోని వాచ్ చేసినందుకు చివరి వరకు థ్యాంక్స్ ఆల్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మీకైతే నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఎలా రావాలి, ఎలా రీచ్ అవ్వాలి టెంపుల్ దగ్గరికి అనేది అయితే చూపించాను కదా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్లోకి ఎలా వెళ్ళాలనేది కూడా మీకైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో అప్పటిదాకా కీప్ వాచింగ్ గైస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. బై బై గైస్ అండ్ టేక్ కేర్.